ఎవరు మనల్ని బాగా ఎక్కువ ప్రేమిస్తారో వారే ద్వేషించే అవకాశం ఉందమ్మా. చాలా జాగ్రత్తగా ఉండాలి జీవితంలో. చిన్నపిల్లలు మాయలో పడి ఎవరు ఎక్కువ ఎత్తుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కిడ్నాప్ చేసేవాడు అందరికంటే బాగా ఎత్తుకుంటాడు. నమ్మేకూడదు, అలాగే నమ్మనివ్వకూడదు పిల్లల్ని. ఊరికి పూసుకుని రాసుకుని తిరగడం కాదు ప్రేమ అంటే. బాధ్యత వహించాలి. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమించడం అంటే బాధ్యత వహించడం. ఒక భార్యను మనం ప్రేమించాడు, భర్త ప్రేమించాడు అంటే భార్య జీవితానికి పూర్తి బాధ్యత వహించాలి. ఆవిడకి అనారోగ్యాలు రాని, అందంగా ఉండని, ఉండకపోని, ఏం కానీ ఆవిడ ఇబ్బంది పడి ఆవిడకి ముసలి వయస్సు వచ్చిందంటే భర్త తండ్రి పాత్ర వహించాలమ్మా. అక్కడ తండ్రి పాత్ర వహించాలి ఖచ్చితంగా. నీకు నేనున్నాను కదా, నేను చేస్తాను, నీకేమిటి అనే ధైర్యం ఉంటే అప్పుడు పిల్లలు చేశారా లేదా కూడా భార్య పట్టించుకో. మా ఆయన ఉన్నాడు, నాకేమిటి. భర్తకు భార్యేనా అంతే. ఇక్కడ అవసరాలను బట్టి డబ్బుల కోసం, పదవుల కోసం, హోదాల కోసం ప్రేమించడం కాదు. అది రామాయణం మనకి చెబుతోంది. రాముణ్ణి కౌశల్య కంటే ఎక్కువ ప్రేమించింది ఎవరంటే కైక. ఆశ్చర్యం ఇది. అందుకే చెబుతున్నారు ఇక్కడ, కాళ్ళు వచ్చినదాదిగా కాళ్ళు వచ్చినదాదిగా కైక కొరకు పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి. కైక 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 అని అక్కడికి వెళ్ళిపోయేవట. ఆవిడ కూడా నిద్ర మేల్కొన్నదిగా రామభద్రు కొరకు అంగలార్చుచుండును కేకయాత్మజాత. పొద్దున్న లేచింది మొదలు రాముడెక్కడ భరతుడి కంటే ఎక్కువగా రాముడిని ప్రేమించింది. ఈ అతి ప్రేమే అతి ద్వేషానికి కారణం అవుతుందమ్మా ఖచ్చితంగా. అంత ప్రేమించిన తల్లి ఒక్క మందర వచ్చి 2 మాటలు చెప్పగానే మనస్సు మార్చేసుకుందే. మానవ సంబంధాలు కూడా అంతే. అన్ని అవసరాల మీద ఆధారపడతాయి. ఏదో ప్రేమల మీద ఆధారపడతాయి అనుకోకుండా, అవసరాల మీద ఆధారపడతాయి. చిన్నప్పటి నుంచి పిల్లలు గ్రహిస్తూ ఉంటారు. ఈ అవసరాలను మించిన ఆత్మీయతని మనం పిల్లలకు అందించగలగాలి. అది బాలరాముని లీలా వైభవం. కాళ్ళు వచ్చినదాదిగా కైక కొరకు, కాళ్ళు వచ్చినదాదిగా కైక కొరకు పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి. కాళ్ళు వచ్చినదాదిగా కైక కొరకు పరువులెత్తును శ్రీరామభద్రమూర్తి. నిద్ర మేల్కొన్నదిగా రామభద్రు కొరకు, నిద్ర మేల్కొన్నదిగా రామభద్రు కొరకు అంగలార్చుచుండును కేకయాత్మజాత. ఇది రామాయణంలో ఘట్టం మార్పుగా సస్పెన్స్.